మీ ప్రార్థన చాలా శక్తివంతమైంది. దైవ జనాంగమా, తల్లి కూతురు ఇంటి దగ్గర కలిసి మీ గ్రామం కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించండి. మీ వీధుల కోసం ప్రార్థన చేయడం ప్రారంభించండి. మీ అన్నదమ్ముల అక్కచెల్లు బాగారు పిల్లల కొరకు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. నువ్వు ఎక్కడుంటే అక్కడ వారి కొరకు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ప్రార్థన చేయడానికి ప్రతి మనిషికి అవకాశం ఉంది. సువార్త ప్రకటించడానికి అవకాశం లేని రోజునివి. మేము ఉదయకాల సమయంలో ఇదిగోండి ఈ సముద్ర తీర ప్రాంతంలో పల్లి ప్రాంతాల్లో తిరిగాం. అటు కావలి నుంచి సింగరాయకొండ గంజాం వరకు కూడా పల్లెకాల గ్రామాల్లో మందిరాలు లేవు, సహవాసాలు లేవు. స్వార్థ ప్రకటిస్తే లోపలికి రాణించట్లేదు. వాళ్ళ కొరకు ఎవరు బర్ర పెడతారు? వాళ్ళు నశించిపోవడమేనా? సింగరాయకొండ మండలము ఈ పరిసర ప్రాంతాల్లో ఈ నియోజకవర్గం ప్రజల మీకు బాధ్యత లేదా? ఇందులో ఉన్న మండలాల కొరకు మీకు బాధ్యత లేదా? ఈ జిల్లా కొరకు మీకు బాధ్యత లేదా? ఎవరు మొర్ర పెడతారు? మన తరం ప్రజల కొరకు మనం కాకపోతే. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఇంత ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, దేవుడు మంచి ఇల్లు ఇచ్చి, కృపించి, నిన్ను దీవించి, నిన్ను ఆశీర్వదించండి. నీ దగ్గర నుంచి ఒకటే కోరుతూ ఉన్నాడు. ఏంటో తెలుసా? దైవజనాంగమా, ప్రజల రక్షణ కొరకు నువ్వు మొర పెడతావని, నశించిన వారి కొరకు నువ్వు విజ్ఞాపన చేస్తావని, వారు నరకం వెళ్ళిపోకుండా నువ్వు అడ్డుపడతావని, దేవుని కోపము చల్లార్చడానికి నువ్వు మోసేలాగా అడ్డం పడతావని, దానియేలులాగా ఒక నీతిమంతుడులాగా, నోవాహులాగా ఒక నీతిమంతుడులాగా, యోబులాగా ఒక నీతిమంతుడులాగా, నీ కుటుంబ పక్షాన, నీ జనాంగం పక్షాన, నీ జాతి పక్షాన ఎస్తేరు అడ్డం పడిపోయింది. రాజు జారీ చేసినటువంటి ఆజ్ఞకు వ్యతిరేకముగా ఎస్తేరు ఉపవాసం ఉండి అడ్డం పడిపోయింది. దేవుడు ఎస్తేరు మొర ఆలకించాడు. రాజు మనస్సును మార్చాడు. దైవజనాంగమా, నువ్వు ప్రార్థన చేస్తే సంఖ్యలు విడిపోవును గాక, పథకాలు తొలగిపోవును గాక, ప్రతి కట్లు తెగిపోవును గాక. ప్రార్థన. పరమ తండ్రి, మీ నామానికి వందనాలు. అందరి చేతులు పైకెత్తండి. ఇప్పుడు అందరి చేతులు పైకెత్తండి. పరమ తండ్రి, నీ నామానికి వందనాలు. మా ప్రాంతాన్ని రక్షించండి, మా ప్రజలను రక్షించండి, మా బంధువులను రక్షించండి, నా గర్భఫలమును రక్షించండి, నా ఇరుగు పొరుగు వారిని రక్షించండి, మా గ్రామాలను రక్షించండి. దేవా, ప్రార్థన చేయడం విజ్ఞాపనార్థంతో నింపండి. భారం పుట్టించండి అయ్యా, భారం పుట్టించండి అయ్యా, భారం పుట్టించండి అయ్యా. మా ప్రాంతం నశించిపోవడం మాకు ఇష్టం లేదు. మా తరం ప్రజలు నశించిపోవడం మాకు ఇష్టం లేదు. సంపూర్ణ భక్తియు, మాన్యత, సుఖమును, సౌఖ్యముగా జీవించలాగున రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచన చేయడం నీ చిత్తమని చెప్పావు ప్రభువా. దేవా, ప్రార్థనా పరుడికి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అవన్నీ నా ఇంటికి వచ్చును గాక. నేను సంపూర్ణ రక్షణ అనుభవానికి అనుభవానికి రావడానికి మీరు సహాయం చేయగలిగే ప్రార్థించేటువంటి సమయం. ఈ సమయాన్ని రద్దు చేయదు. ఈ సమయంలో దేవునికి మనకి గోడులు, మనకి అభ్యర్థనలు, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి మానవులు దేవుడికి తెలియజేద్దాం. దేవుడు లాడుకున్నాడు. మీరు అడుగుగా ఏ పదవి అడిగేటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు దయచేసేటువంటి దేవుడు. ఆయన ఎవరిని కూడా పక్కన పెట్టేటువంటి దేవుడు కానీ కాదు. మూలపేట కోసం ప్రార్థించాను ప్రభు. మూలపేట గ్రామాన్ని మీరు మార్చారు ప్రభు. మూలపేట ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారులు మీరు దీవించుకున్నారు ప్రభు. ప్రతి ఒక్క అధికారుల యొక్క శక్తులు ఉన్న ప్రభు, ప్రార్థన వీరులు ప్రభు, మీరు మార్చబోతున్నారు.
ప్రతి ఒక్క ప్రెసిడెంట్ అధికారులు పెద్దలు మీ చేతులుగా అప్పచెప్పిన ప్రభా, ఏదైతే మీ సేవకు ఆటంకంగా ఉంటున్నారో ప్రభా, ఆ ఆటంకాన్ని దూరపరచమని మేము ప్రార్థిస్తున్నాం. మార్గాన్ని సరళం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ యొక్క సంఘాల నుంచి అనేక మంది బోధకులు, ఈ సంఘాల నుంచి అనేక మంది మాస్టర్లు, ఈ సంఘం నుంచి అనేక మంది నా ప్రభా పరిచారకులు నా ప్రభా లేకపోవడానికి మీరు సహాయం చేయండి ప్రభా. ఈ యొక్క గ్రామ ప్రాంతాలన్నీ నా ప్రభా ఈ యొక్క అభిషేకంతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అనేక మంది ఈ సంఘం నుంచి నా ప్రభా మిషనరీస్ లేకపోవడానికి నా ప్రభా ఈ యొక్క సేవకులు మూల స్తంభాలుగా అవడానికి మీరు సహాయం చేయండి. చుట్టుపక్కల గ్రామాలు నా ప్రభా పట్టణాలకు చేతులుగా ప్రభా, ఎవరెవరైతే సేవలు చేస్తున్నారో ప్రతి ఒక్క సేవకుని మీరు దీవించిన ప్రభా, సేవలు దీవించిన ప్రభా, ఇంకలో ప్రోత్సాహం కలిగిన ప్రభా ఇప్పుడు ఎదగడానికి మీరు సహాయం చేయండి. అనేక మందిని వెలిగించడానికి నా ప్రభా నేను ఉన్నారు. ఇంకలో శక్తి కలిగిన ప్రభా, ధైర్యం కలిగి భయపడకూడదు ఎదగడానికి మీరు సహాయం చేయండి. అవసరాలు ఉన్నాయో ప్రతి అవసరాలు మీరు తీర్చండి నా ప్రభా. మందిరం లేనటువంటి వారికి నా ప్రభా మందిరాన్ని కట్టించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మందిరంలో ఉన్నటువంటి అవసరాలు మీరు తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. వెహికల్స్ మీరు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘాలు మీరు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంఘ అవసరాలు మీరు తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అనేక వైద్యులు అనేక ప్రార్థిస్తున్నప్పుడు ఉదయం జరుగుతున్నప్పుడు ప్రార్థనలు చేస్తున్నారు ఆ ప్రార్థనలో ప్రభా ప్రతిఫలమైన ప్రభా నీ ఆశీర్వాదాల ప్రభా నీకు ఇవ్వమని నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. చెల్లి తమ్ముడు అన్నాక సిగ్గుపడుతూ దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి, దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి సిగ్గుపడుతూ నీ జీవితాన్ని మార్చేది ఆయన ఒక్కడే, నీ బ్రతుకును మార్చగలిగిన ఆయన ఒక్కడే, నీ కొరకు అద్భుతం చేయగలిగిన ఆయన ఒక్కడే. నీ చేతనానికి ప్రభా ఈ నా చేతులతో ఎన్నో మార్లు పనిచేసి ఓడిపోయినాయి. వ్యాపారం వల్ల పాడు వేసుకున్నాను, ఆరోగ్యము పాడైపోయింది, ఆర్థిక మూలాలు పాడైపోయాయి, కుటుంబాల సమాధానం పాడైపోయింది. ఈ రోజు నుంచి నా పిల్లలను ఇష్టం చేయండి ప్రభువా. దేవాని మాట వినకుండా ఎన్నో మరలు వెళ్ళిపోయి కుటుంబాన్ని పరిస్థితులని తీసుకొచ్చుకున్నానయ్యా. దీనికంటే దిగు సరిపోకూడదు యేసయ్యా. ప్రార్థనాపరులు మమ్మల్ని లేవనెత్తండి. నా విధులతో కొరకే విజ్ఞాపన చేసినట్టుగా నా కుటుంబ కొరకు విజ్ఞాపన చేయడానికి సహాయ బాలయ్య గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు.
ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండదు, ప్రార్థన చేసుకుందాం. జ్ఞాపన చేద్దాం అనుకున్న పాపకై ప్రభు తన వాక్యం ద్వారా మనకు తేటగా మాట్లాడారు. వాక్యానికి లోబడి మన హృదయాన్ని వాక్యానికి సమర్పించుకుంటాం. దైవయుక్తమైన కార్యాలు మనం చూడగలము. వాక్యపు ఎలుగు మన జీవితాలను నిలిస్తుంది. వాక్యం మనల్ని తన సజీవమైన మార్గంలో నడిపిస్తుంది, పరలోకమన్నానికి నడిపిస్తుంది. వాక్యమైన దేవుడు మన దాసుని తన సిలువ చాటును మరుగుపరుచుకొని నీకు కావాల్సిన అమూల్యమైన మాటలు ఈ రాత్రి మాట్లాడి ఉండగా, ప్రియమైన దేవుని సంగమా, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ప్రభు ఇంకా తన చేతులు చాచి పిలుస్తున్నాడు, చూస్తున్నాడు. ఆయన రక్త ప్రోక్షణంగా నిలిచి ఉన్నది. నువ్వు రాగలిగితే దాని కిందకి సిలువ ఎద్దకు నువ్వు రాగలిగితే ఆయన క్షమించగలిగిన మనసు. తండ్రి ఎలాగైతే తన కుమారుని చేర్చుకున్నాడు, ప్రేమించాడు. ఆయన త్రోసివేసే దేవుడు ఎంత మాత్రము కాదు. ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి మంచి అనుకూలమైన సమయం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, దేవుడు ఎరిగి ఉన్నాడు. అయ్యా ఇదిగో ఈ రాత్రి నన్ను దర్శించు. అయ్యా ఈ రాత్రి నన్ను దర్శించు. అయ్యా ఈ స్థితిలో ఉన్నాను నాయన, ఈ కనికరం నా మీదకు రాని. మొర్ర వినగా దేవుడు దిగి వచ్చేసాడు. దేవుడికి స్తోత్రం. మన పరిస్థితులు ఎంత వరస్ట్ అయిపోతుంటే మనం అప్పుడు ప్రార్థన నడవదు, మొర్ర పడతాం, విలాపం వస్తుంది, ప్రలాపం వస్తుంది, కన్నీరు వస్తుంది, రోగం వస్తుంది. మీ సంఘంలో డోంట్ బి ఎమోషనల్. భావోద్రేకాలకు గురైపోకండి. మన పల్లికారులు, మన మత్స్యకారులు భావోద్రేకాలకు గురైపోతాం. మనం భావోద్రేకాలు ఉన్నపాటుని భావోద్రేకాలకు గురైపోతాం. ఎందుకంటే మనకు చదువు తక్కువ. మనకేం తక్కువమ్మా? చదువు తక్కువ. మనకి ఏ చెలిక ఆవేశము, చెలిక ఆనందం ఏ రోజు ధర తెచ్చుకొని తింటాం, రేపు దేవుడు ఇస్తాడు అనుకుంటాం. అది దేవుని దగ్గర నడవదు. సౌండ్ మైండ్ కావాలి. దేవుని స్తోత్రం. యుద్ధము వివేకంతో చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓర్పుతో చేయాలి. దేవుని మీద ఆధారపడుతూ చేయాలి. స్థిరంగా ప్రభువుని పట్టుకొని నడవాలి. ఎమోషనల్ కానీ ప్రతిరోజు కంకణం కట్టుకోండి. ఈ కన్నీటి ప్రార్థనలోనే దేవుడు ఒక పక్క నుండి నూతన కుటుంబాలు ఇంటి పేరుతో ఉండరు కదా చూసారా. ఆ పేరులో దేవుడు ఏదో కలవడం తెస్తారు. అందరూ వచ్చేస్తారు దేవుని సన్నిధికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన దృష్టి మన మనసు గ్రామం మీద గ్రామాన్ని